వెల్కమ్ టు V9 న్యూస్. నా పేరు ప్రవళిక. ఇండియాలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీతో బెస్ట్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ని అందిస్తున్న తన్వీస్ రోబోటిక్ రీహాబ్ క్లినిక్లో ప్రస్తుతం మనం ఉన్నాము. హాయ్ అండి, ఈ ఫిజియోథెరపీ సెంటర్ని ఎలా అప్రోచ్ అయ్యారు, అసలు మీ బాబుకి ఎలాంటి ప్రాబ్లం ఉంది అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉంది అనే విషయాల గురించి మాకు చెప్పండి. హాయ్, నా పేరు మహాలక్ష్మి. మా పిల్లాడి పేరు, మా బాబు పేరు లోహిత్ వంశీ కృతిక్. వీడికి మా పుట్టిన దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లం ఉండిందండి. హెడ్ హోల్డింగ్ లేదు, పాకడం లేదు, క్రాలింగ్ లేదు, అసలు కూర్చోవడం లేదు, నడవడం కూడా లేదు. సో మాకు పుట్టిన 9 monthsకి తెలిసిందనమాట. మేము డాక్టర్ రవిశంకర్ అని సౌమ్య చిల్డ్రన్ హాస్పిటల్ వెళ్తే ఎస్ఆర్ నగర్లోని అని చెప్పారు, కొంచెం ప్రాబ్లం ఉందమ్మా, ఎంఆర్ఐ తీయించమని చెప్పారు. సరే ఎంఆర్ఐ తీయించిన తర్వాత చిన్న ప్రాబ్లం ఉంది, రెక్టిఫై అవుతుంది ఓన్లీ ఫిజియోథెరపీ వల్ల. ఇప్పుడు కనుక మీరు ఫిజియోథెరపీ చేయించకపోతే మీరు తర్వాత చాలా బాధపడతారు అని అన్నారు. సో తర్వాత మేము ఒక 4-5 years అక్కడ చేయించాం. రీసెంట్గా మేము ఎల్బీ నగర్ షిఫ్ట్ అయ్యాం అనమాట. సో అక్కడ తెలిసింది ఇక్కడ మంచి ఫిజియోథెరపీ సెంటర్ అంటే తన్వీ రోబోటిక్ రీహాబిలిటేషన్ సెంటర్. ఇది మాకు తెలిసింది అక్కడ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నిర్మలాని. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు బెటర్ పిల్లాడు. అక్కడ నడుస్తున్నాడు, కానీ ఇక్కడికి వచ్చిన చాలా బాగా నడిచాడు. ఆల్ ద ఎక్విప్మెంట్స్ కానీ విలేజ్ ఎక్సర్సైజ్ వల్ల కానీ చాలా బాగా వితౌట్ సపోర్ట్ వాడు ఇప్పుడు స్టెప్స్ కూడా ఎక్కుతున్నాడు. బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ రావాలి. థ్యాంక్ యూ. బాగుందండి ఇక్కడ ఫిజియోథెరపీ సెంటర్ కూడా. సార్ కూడా మంచి సపోర్టివ్ అనమాట. మరి కమర్షియల్ అంతా ఏం కాదు, కానీ ఉన్న దాంట్లో మనకు ప్రాబ్లమ్స్ ఏదని చెప్పినా కూడా రెక్టిఫై చేయడానికి హీ విల్ ట్రై హిస్ మ్యాక్సిమమ్ అనమాట. మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే అన్నీ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని అడిగి ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ మేడం, మీ పాపకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? తనది బర్త్ టైం అప్పుడు కొంచెం తనకి ఆక్సిజన్ అందాక కొంచెం ప్రాబ్లం అయింది. అది కొంచెం మైల్ స్టోన్స్ అన్నీ కూడా డిలే అవుతాయని చెప్పారనమాట. ఫిజియోథెరపీ కంపల్సరీ అని చెప్పారు. యాక్చువల్లీ మేము గుంటూరులో ఉండేవాళ్ళము, ఇలా హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. అంటే పాపది మా హస్బెండ్కి జాబ్ పరంగా షిఫ్ట్ అయినాం అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే ఇక్కడ బాగుందని చెప్పారు యాక్చువల్గా. సరే అని ఇంకా వెంటనే వచ్చేసాము ఇక్కడికి. ఇంకా మీరు ఎప్పటి నుంచి జాయిన్ చేశారు మీ పాపని? సెకండ్ నుంచి వస్తున్నామండి. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ కూడా బాగానే ఉంది. కొంచెం సిట్టింగ్ కూడా ప్రాబ్లం ఉండేది, పట్టుకొని నుంచుంటుంది, కూర్చుంటుంది ఇండివిజువల్గా, పర్లేదు, హ్యాపీగానే ఉన్నాం ఓవరాల్గా. ఫీజు కూడా చాలా రీజనబుల్గా ఉందండి. మెయిన్ అది ఇప్పుడు ఏంటంటే కొంతమంది వీక్కి 5 sessions అని అలా చెప్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది ఇంకా సెషన్కి 600 అలా చెప్తుంటారు. అలా కాదు, మంత్లీ అంటే ఎవరి పొజిషన్కి తగ్గట్టుగా వాళ్ళకి తీసుకుంటున్నారు. అది కూడా రీజనబుల్గా ఉంది. మీకు ఇక్కడ డాక్టర్స్ అనేది ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, టైమింగ్స్ పరంగా కానీ అండ్ క్వాలిటీ పరంగా కానీ? బాగుందండి. అంటే ఎప్పటికప్పుడు చూసి ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చెప్పారనుకోండి, దాన్ని రీచ్ అయ్యారంటే నెక్స్ట్ దానికి వాళ్ళే వెళ్తున్నారు నీట్గా. బాగుంది. సార్ కూడా చాలా ఇదిగా ఉంటారు. ఫ్యాకల్టీగా ఉన్నారు కదా చేసేవాళ్ళు, వాళ్ళు కూడా చాలా సిన్సియర్గా చేస్తారు. చాలామంది నేను చూసిన వాళ్ళు కూడా రికవర్ అయ్యి నడిచిన వాళ్ళు కూడా చూశాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా అమ్మాయి ఎప్పుడు వస్తుందా అట్లాగా స్టేటస్లో, సార్ స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట, వాట్సాప్ స్టేటస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిన వాళ్ళకి. అలాగా ఈ 3 monthsలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చూశారు మీ పాపలో? ఇండివిజువాలిటీ కొంచెం పర్లేదు మేడం. కొంచెం నుంచోవడం కానివ్వండి, అది మెష్ పట్టుకొని నుంచుంటుంది. తను నుంచొని కూడా నుంచోలేదు యాక్చువల్గా. మెయిన్ ఏంటంటే తనకి స్ప్రింట్స్ వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. తన స్ప్రింట్స్ ఉంటాయి కదా, మెయిన్ అదే అనమాట స్ప్రింట్స్. అది చాలా కరెక్ట్గా ఇచ్చారు. పట్టుకొని నడుస్తుంది, కొంచెం పట్టుకొని. అంతకుముందు స్టెప్స్ చేయడం కూడా వచ్చేది కాదు. చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా, ఇంకా చాలామంది కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. హాయ్ సార్, మీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ఒక టీబీఐ పేషెంట్ని. టెర్మినల్ బ్రెయిన్ ఇంజరీ 2014లో యాక్సిడెంట్ అయిందని నాకు బ్రెయిన్ ఇంజరీ. సో అప్పటి నుంచి నాలో ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువ ఉంది. అండ్ నేను ఒక పాస్ 1 month నుంచి ఇక్కడ వస్తున్నాను. నాకు వచ్చేసి మెయిన్ ఇష్యూ వచ్చేసి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్. ఇంతకుముందు నా వాక్ యూస్ బి వెరీ స్ట్రగుల్డ్, బాగా కష్టపడుతూ నడిచేవాడిని. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్ గాట్ రియలీ బెటర్.
చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా నడుస్తున్నాను. అండ్ మై రైట్ హ్యాండ్ ఇట్ గాట్ రియల్లీ బెటర్. చాలా బాగా అయింది. యూ కెన్ సీ ఆల్ దీస్ మెషిన్స్ అండ్ ఆల్సో సూపర్ సార్, సుబ్రాల్ సార్, హర్ష సార్, ఫాజ్ సార్, వీళ్ళందరూ ట్రీట్మెంట్ ఎక్సలెంట్. మీరు ఈ ఫిజియోథెరపీ సెంటర్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఎవరు చెప్పారు మీకు ఇది బాగుంటుంది అని? మా వదినకి తెలుసు అండి. మా వదినకి తెలుసు. అంటే షీజ్ స్పీచ్ థెరపిస్ట్. సో వాడు చెప్తే వచ్చాను. మీరు ఇక్కడికి రాకముందు ఏ స్టేజ్లో ఉండేవాళ్ళు? ఇప్పుడు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ మీరు చూశారు? అంటే ఇక్కడ రాకముందు ఇట్ యూస్ టు బి బ్యాడ్, ఎస్పెషల్లీ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ యూస్ టు బి వెరీ బ్యాడ్. అండ్ నేను ఇక్కడ వచ్చి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత చాలా బెటర్ అయ్యాను. ఎస్పెషల్లీ నా వాక్ చాలా బెటర్ అయింది ఇప్పుడు. చాలామంది కూడా ఫిజియోథెరపీ కావాలి, మాకు బెస్ట్ ఫిజియోథెరపీ సెంటర్ ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది వెతికి ఆలోచిస్తుంటారు కదా. మీరు ఈ ఫిజియోథెరపీ గురించి జనాలకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా చాలామంది, వాళ్ళకి. ఇక్కడికి తప్పకుండా రావచ్చు. అంటే సుబ్రాల్ సార్ అండ్ ఆల్ ది స్టాఫ్ ఎక్సలెంట్. అండ్ ఆల్ ది మెషినరీ చాలా బాగున్నాయి. చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నేను అవుట్ ఆఫ్ 10 9 రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇప్పుడు ఒకతను చాలా క్రిటికల్ స్టేజ్ నుంచి కూడా నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉండే ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. హాయ్ మేడం, మీ బాబుకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మై భర్త 4 days ఫిట్స్ వచ్చింది మేడం. తర్వాత రెయిన్బోలో చేయించాము. దానివల్లే బాబు ఇట్లా సిట్టింగ్ అవ్వడం లేదు, స్టాండ్ అవ్వట్లేదు, ఏ గ్రిప్స్ కూడా ఉండవు అనమాట, పట్టుకోవడానికి ఏ వస్తువులు పట్టుకోలేదు. సో రెయిన్బో వాళ్ళు ఫిజియోథెరపీ చేయమని కండక్ట్ చేయమన్నారు. అప్పటి నుండి ఇక్కడికి వస్తున్నాం. మేబీ ఇక్కడికి వచ్చి 5 months అవుతుందండి. స్టార్టింగ్లో నెక్ ఫోల్డింగ్ కూడా లేకుండే, ఇట్లా ఉండేది. కొంచెం బెటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత. అది ఇంకా మీరు ఈ ఫిజియోథెరపీ రీహాబ్ని ఎలా అప్రోచ్ అయ్యారు? రెయిన్బో హాస్పిటల్ వాళ్ళే చెప్పారండి. ఇక్కడ తన్వీస్ క్లినిక్లో అదే సార్ ఉంటారు, అక్కడే అయితే కొంచెం బాగా చేస్తారని చెప్తే ఇంక నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేదు మేడం. ఫస్ట్ టైం ఇక్కడే చేయించాను, ఇంక ఇక్కడే ఉండిపోయాము. అట్లా కొంచెం రిజల్ట్ ఉంది. సో అందుకే ఇక కంటిన్యూషన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? అంటే రీజనబుల్గా ఉంది, సామాన్యులు కూడా ఇక్కడ రావచ్చు, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రకంగా తీసుకుంటున్నాను సారు. మా వరకు అయితే బెటర్గా ఉందండి. మిగతా వాళ్ళు కూడా చాలామంది రికవర్ అయ్యారనమాట. సో మేబీ మా లక్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా. సో అందుకోసం ప్రైజెస్ విషయంలో అయితే ఎలాంటి ఫోర్స్ చేయరు సార్. అట్లా ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కూడా చూసుకుంటే చాలా కొత్త టెక్నాలజీస్ ఉన్న ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు. వీటి గురించి మీరు చెప్పండి. అంటే వాటి గురించి పెద్ద తెలియదు. నేనైతే స్టిమ్యులేషన్ చేయిస్తారు, ఇంకా స్టిమ్యులేషన్ మా బాబుకి చేయించలేదు, ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పారు సార్. ఫస్ట్ అయితే ఇలా చేయించమన్నారు, ఆ తర్వాత వేరే విజువల్ థెరపీ ఇంకోటి స్టిమ్యులేషన్ చేయిస్తామని చెప్పారు. నేను అంటే 6 months అవుతుంది మేడం, అంతే రాబట్టి. అది ఇంకేమన్నా అడిగితే ఈ 6 monthsలో మీరు ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చూశారు? ఫస్ట్ మంత్ నుంచి ఇప్పటి వరకు. మా బాబుకి నెక్ ఫోల్డింగ్ లేదు మేడం, ఇట్లా ఉండే. ఇప్పుడు కొంచెం బెటర్. ఒక 2 minutes అయినా ఇట్లా సిట్ అవుతున్నాడు ప్రజెంట్ అయితే. అది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉందండి. కాకపోతే ఇక ట్రీట్మెంట్ స్లోగా ఉంటుందో మేబీ చెప్పలేము, కానీ స్టార్టింగ్ కంటే ఇప్పటికైతే చాలా బెటర్ మా బాబు ఇక్కడికి వచ్చిన తర్వాత. అది ఫీజు విషయంలో అయితే సారు ఎలాంటి ఫోర్స్ చేయరు మేడం, ఎవరికైనా కూడా కన్వీనియంట్గా తీసుకుంటారు. చాలామందికి ఈ ఫిజియోథెరపీ సెంటర్ గురించి తెలియకపోవచ్చు, అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అంటే మా బాబు లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఎలాంటివి ఉంటే ఇక్కడికి వచ్చి చేయించుకోమని చెప్తారు మేడం. అంటే తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు అడిగి అక్కడ వేస్ట్ చేసుకోవడం కంటే కొంచెం సార్నే రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూడా కొంచెం బాగా చేస్తారు. మరి తెలియని వాళ్ళు కూడా చెప్పాలని నేను చాలామంది చెప్పాను మేడం, ఇలా ఉంటే ఎవరైనా మేబీ కనిపిస్తే అట్లా.
చూసారు కదా, ఈ బాబు చూసుకున్నట్టయితే ఫస్ట్ మంత్లో లెగ్ ఫోల్డింగ్ అనేది నెక్ స్ట్రైట్నింగ్ అనేది లేకుండే. ఈ 6 మంత్స్లో ఆ బాబు లెగ్ స్ట్రైట్గా పెట్టగలుగుతున్నాడు అండ్ నెక్ కూడా చాలా స్ట్రెంథనింగ్ అనేది వచ్చేసింది. ఇక్కడ ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే చాలా బాగుందని చెప్తున్నారు ఇక్కడ ట్రీట్మెంట్కి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లెగ్ ఇంజురీ అనేది స్పైన్ ఇంజురీ అనేది జరుగుతుంది. అలాంటప్పుడు అలాంటి వ్యక్తి నార్మల్ స్టేజ్కి రావాలంటే ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం. అసలు ఈ ఫిజియోథెరపీ అంటే ఏమిటి, ఫిజియోథెరపీ ఎందుకు అవసరం అనే విషయాల గురించి డాక్టర్ అలీ గారిని అడిగి తెలుసుకుందాం. హలో. ఫిజియోథెరపీ ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండి. జనరల్లీ మేము ఎవరికైనా ఇంజరీ అయితే, ఎవరికైనా డిసేబుల్డ్ పర్సన్ అయితే వాళ్ళకి మూమెంట్, పెయిన్ ఫ్రీ మూమెంట్ తీసుకురావడానికి, నియర్ నార్మల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సో దానికి వేరే వేరే గ్రూప్ ఆఫ్ మనుషులు ఉంటారు. లైక్ పిల్లలు ఉంటారు, పీడియాట్రిక్స్ ఉంటారు, మరి మన ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు, మీరు స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్ ఉంటారు, యాక్సిడెంట్లో అయిన వాళ్ళు, స్ట్రోక్ కేసెస్ అయినా ఉంటారు, ఇంకా జీరియాట్రిక్స్ ఉంటారు, ఓల్డ్ పేషెంట్స్. వాళ్ళకి ఇంజురీ ప్రివెంట్ చేయడానికి, ఇంకా స్ట్రెంథనింగ్ చేయడానికి ఇలాంటి వేరే వేరే రకాలుగా ప్రోగ్రామ్స్ ఉంటాయి చేయడానికి. పర్టికులర్లీ మా క్లినిక్ అయితే ఏం ఫోకస్ చేస్తామంటే మేము పిల్లలకి ఇంకా న్యూరో రిహాబిలిటేషన్ మీద చాలా ఫోకస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారు, ఇది సిపి పిల్లలు అంటారు, సెరెబ్రల్ పాల్సీ పిల్లలు అంటారు, చాలా బర్త్ నుంచి డిసేబుల్ ఉంటారు. వాళ్ళకి స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్స్, బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్స్, కోఆర్డినేషన్ ప్రోగ్రామ్స్ ఇది అన్నీ నేర్పించి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ తెప్పించి లైఫ్కి నియర్ నార్మల్గా చెప్పడానికి అది మా గోల్. అది మేము మ్యాక్సిమం ఫోకస్ అక్కడ పెడతాం మేము మ్యాక్సిమంగా. సో తర్వాత మేము మా స్పెషాలిటీ ఏదంటే మేము రోబోటిక్స్లో చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మా సెంటర్లో. ఇప్పుడు మా రోబోటిక్స్లో ఒక పేషెంట్కి థెరపీ ఇస్తే రోబోటిక్స్లో ఒక 1 అవర్కి అది ఈక్వల్గా అంటే ఒక 3-4 డేస్ నార్మల్ ఫిజియోథెరపీకి మీరు ఇస్తారు కదా, అంతా ఒక 1 అవర్లో మేము అలా కంప్లీట్ చేస్తాం. అంత ఎఫెక్టివ్ ఉంటుంది రోబోటిక్స్లో. ఇంకా దానిపైన ప్రకారంగా మా దగ్గర చాలా అడ్వాన్స్ స్టిమ్యులేషన్స్ థెరపీస్ ఉన్నాయి, ఇంకా అడ్వాన్స్ ఫంక్షనల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ థెరపీ ఉన్నాయి. దీంతో కూడా మాకు ఫిజియోథెరపీలో మాకు నార్మల్గా వచ్చే విధంలో నార్మల్ ఫిజియోథెరపీకైనా మాకు ఇంకా ఎక్కువగా హెల్ప్ అవుతాయి పేషెంట్స్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇండియాలో ఎక్కడా లేదు అండ్ మీరు యూజ్ చేసేవి కూడా చాలా రోబోటిక్ అన్నారు కదా, యూజ్ చేసేవి కూడా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇలాంటివి యూజ్ చేసి ఫిజియోథెరపీ చేయాలనేది? యాక్చువల్గా ఇండియాలో లోకోమాట్ హోకోమా కంపెనీది లోకోమాట్ రోబోటిక్స్ థెరపీ ఇది ఇండియాలో యాక్చువల్గా 5 ఉన్నాయి. ఒక ఢిల్లీలో ఉంది, ఒక ముంబైలో ఉంది, ఒక చెన్నైలో ఉంది, ఇంకా ఒక భువనేశ్వర్లో ఉంది. సో హైదరాబాద్లో అయితే ప్రస్తుతానికి తెలంగాణలో ఈ రోబోటిక్స్ థెరపీ ఆఫర్ చేసేది మా ఒకటి సెంటర్. ఇది కూడా రోబోటిక్స్ కూడా పిల్లలకి కూడా ఉంది, పీడియాట్రిక్స్ కూడా ఉన్నాయి రోబోటిక్స్, ఇంకా అడల్ట్స్ కూడా ఉన్నాయి. ఫర్ సిపి పిల్లలకి, సెరెబ్రల్ పాల్సీ పిల్లలకి, ఇంకా స్పైనల్ కార్డ్ ఇంజరీ, ఇంకా స్ట్రోక్ పేషెంట్స్ వాళ్ళకి కూడా రోబోటిక్స్ ఉన్నాయి. హోమ్ విజిట్స్ కూడా ఉంటున్నాయి కదా ఫిజియోథెరపీస్లో, మీరు ఏమైనా హోమ్ విజిట్ ఫెసిలిటీ చేస్తున్నారా? యాక్చువల్గా హోమ్ విజిట్ మా దగ్గర కష్టం అండి. యాక్చువల్గా మార్నింగ్ నుంచి మేము నైట్ వరకు ఆల్రెడీ మా దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటాయి. హోమ్ విజిట్కి మన అంత చేస్తున్నా, బట్ ఇట్స్ నాట్ మాకైతే కావట్లేదు అంత. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. టైం అడ్జస్ట్ చేయడం అంతే పాసిబుల్ లేదు, అంతే. హోమ్ విజిట్స్ కన్నా ఉంటాయి. హోమ్ విజిట్ ద్వారా ఫిజియోథెరపీ చేయించుకునే వాళ్ళకి, ఇన్పేషెంట్ ద్వారా వచ్చి ఫిజియోథెరపీ చేసుకునే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి, ఎంత ఎఫెక్టివ్నెస్ ఉంటుంది? హోమ్ విజిట్ కన్నా అది మీ ప్రెరోగేటివ్. మీరు ఎలాగైనా హోమ్ విజిట్ చేసుకుంటే ప్రిఫర్ చేస్తే అది కూడా మేము వీ కెన్ అది ఏమంటారంటే వీ కెన్ సెండ్ ద ఫిజియోథెరపిస్ట్ అక్కడ సెండ్ చేయొచ్చు. బట్ ఇక్కడ వస్తే సెంటర్కి వస్తే ఒక పేషెంట్ ఉన్నాడు, హీ స్పెండ్స్ అబౌట్ 3 to 4 hours ఇక్కడ స్పెండ్ చేస్తాడు. వాడికి వాకింగ్ నుంచి, కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ నుంచి, బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ నుంచి మొత్తం చేసే వరకు ఒక 3 to 4 hours పడుతుంది పేషెంట్కి. సో అది ఒక బెనిఫిట్. అంతే సేమ్ విధంగా మనం ఎక్విప్మెంట్స్ హోమ్కి తీసుకోలేము. హోమ్కి తీసుకువెళ్ళి అన్ని ఎక్విప్మెంట్స్ చేయలేము, అంత థెరపీ కూడా ఎఫెక్టివ్ ఉండదు. బట్ అది పేషెంట్స్ కన్నా డిపెండ్. ఇఫ్ మీరు ఒక పోస్ట్ ఆఫ్ కేసు ఉంటే, లేకపోతే ఏదైనా లో బ్యాక్ పెయిన్ ఉంటే, ఏదైనా మస్కులోస్కెలిటల్ కేసు ఉంటే, దెన్ యూ కెన్ ప్రిఫర్ ద హోమ్ థెరపీ. మీరు ఇంకా చాలా సివియర్ కేసు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ కార్డ్ ఇంజరీ కేసు ఉంది, మీరు స్ట్రోక్ కేసు ఉంది, యూ హ్యావ్ చాలా సివియర్ సిపి కేసు ఉంది మీ బాబుకి, యూ హ్యావ్ టు కమ్ టు క్లినిక్కి వచ్చిన తర్వాతనే ఒక సర్టన్ టైం స్పెండ్ చేస్తేనే మీకు రిజల్ట్స్ కనపడుతుంది.
జస్ట్ హోమ్ థెరపీలో డ్రాబ్యాక్ ఏముంటుందంటే 1 hour చేద్దాం మ్యాక్స్. ఇంకా అది ఎన్వైరన్మెంట్ కూడా సూట్ ఉండదు, పిల్లలకి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయరు. ఇక వచ్చిన తర్వాత మనం ప్రాపర్ కోవిడ్ రూల్స్ ఫాలో అయిన తర్వాత చేసుకున్న తర్వాత వీ కెన్ మేనేజ్. అన్ని యాక్టివిటీస్ చేపిస్తేనే ఒక మీనింగ్ఫుల్ ప్రోగ్రెషన్ ఉంటుంది, లేకపోతే ఉండదండి. ఇప్పుడు చాలామంది డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తారు కదా, వాళ్ళకి ఎంత టైం అనేది పడుతుంది కంప్లీట్ రికవరీ రావడానికి? అది డిపెండ్స్ ఆన్ ద కేస్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉంది. ఆ స్పైనల్ కార్డ్ ఇంజరీ లెవెల్ చూడాలి, ఏ లెవెల్కి అయింది ఇంజరీ, ఎంత డీప్ అయింది ఇంజరీ, అంటే కంప్రెషన్ అయిందా, డ్యామేజ్ అయిందా, ఎంతవరకు టిష్యూ డ్యామేజ్ అయింది, లేకపోతే స్పైనల్ కార్డే మొత్తం కట్ అయిందా, అది పట్టుకొని వీ కెన్ ఒక ప్రోగ్నోసిస్ వీ కెన్ ఒక ప్లాన్ చేయొచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ చూడండి, ఒక ఫిజియోథెరపీ అండి, రిహాబిలిటేషన్ అంటే ఒక టీం ఉంటుంది. మా డాక్టర్ ఉంటారు, సర్జరీ చేసేవాళ్ళు, మేము ఫిజియోథెరపీ చేసేవాళ్ళు ఉంటారు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు పేషెంట్ ఉంటారు, ఇంకా పేషెంట్ వాళ్ళు సపోర్ట్ చేసే ఫ్యామిలీ. సో 4 మెయిన్ బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్లో ఎవరైనా మిస్సింగ్ అయితే రిహాబిలిటేషన్ అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి. మీరు రీహాబ్ సెంటర్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ మీ బ్రాంచెస్ ఎక్కడైనా ఉన్నాయా? ప్రస్తుతానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్ అండి. వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇన్ పేషెంట్ ఒక ప్లాన్ చేస్తున్నాము. బట్ ఇన్ ద ఫ్యూచర్ హోప్ఫుల్లీ వీఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ ఇన్ పేషెంట్ ఇన్ ద నియర్ బై ఏరియా. ప్రస్తుతానికి వీఆర్ లొకేటెడ్ వనస్థలిపురం ఓన్లీ అండ్ వీ డూ ప్రొవైడ్ హోమ్ థెరపీ. బట్ బికాస్ డ్యూ టు ద కోవిడ్ అండ్ అదర్ రిస్ట్రిక్షన్స్ రైట్ నౌ ఇప్పుడైతే ప్రస్తుతానికి వేరే బ్రాంచెస్ ఓపడానికి ఏం ప్లాన్స్ లేదండి. రీసెంట్గా చూసుకున్నట్టయితే మనం ఫిజియోథెరపీకి అనేది చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత అసలు ఈ ఫిజియోథెరపీకి ఎలా ఉంది? చూడండి, పాండమిక్ అయితే మనకి బై సర్ప్రైజ్ తీసుకుంది. యాక్చువల్గా ఎవరికి ఐడియా లేదు ఇంపాక్ట్ ఎలా అవుతుంది, బట్ ఇట్ వాజ్ ఇంపాక్ట్ఫుల్. ఆబ్వియస్లీ క్లినిక్ వాజ్ షట్ డౌన్ అండి. క్లినిక్ మన మొత్తం లాక్డౌన్ పీరియడ్కి క్లినిక్ వీ హ్యావ్ షట్ డౌన్. లేటర్ యాజ్ రిస్ట్రిక్షన్స్ పైకి లేసారన్న తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. బిఫోర్ కోవిడ్ వీ డోంట్ హ్యావ్ దీస్ రూల్స్. ఆఫ్టర్ కోవిడ్ వీ హ్యావ్ టు డబ్ల్యూహెచ్ఓది ఏమేమి రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఫాలో చేసి ప్రతి ఒక్క టైంకి పేషెంట్కి ప్రాపర్ సోషల్ డిస్టెన్సింగ్ చేసి పీపీ ప్రొటెక్షన్ కిట్లు వేసుకొని ఇంకా ఏమంటారు దాన్ని శానిటైజేషన్, ప్రతి ఒక్క పేషెంట్ థెరపీ అయిన తర్వాత వీ హ్యావ్ టు శానిటైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ వేరే పేషెంట్కి స్టార్ట్ చేయొచ్చు. సో ఇలా రూల్స్ ఫాలో చేస్తే వీఆర్ సమ్హౌ మేనేజింగ్ అండ్ పేషెంట్స్ ఆర్ ఆల్సో గెటింగ్ యూస్ టు ఇట్. మెల్లమెల్లగా పేషెంట్లు థెరపీలు ఎవరికి కొత్తగా అవుతున్నాయి వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఆల్రెడీ మన ప్రాక్టీస్లో ఇంప్లిమెంటింగ్గా చేసుకొని వీఆర్ ట్రై టు ఫాలో. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ చూసుకున్నట్టయితే చాలామంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొందరు పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యి నేను చేయను అని అంటుంటారు. అలాంటి వాళ్ళని మీరు ఏ విధంగా మోటివేట్ చేస్తారు? ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు ఉన్నాడు, సిపి బాబు, హీ అనేబుల్ టు డూ సెటప్స్ బికాస్ ఆఫ్ పెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మాకు ఉంటాయి టెక్నిక్స్, అది రిలాక్సేషన్ టెక్నిక్స్, పెయిన్ ఇది స్ట్రెచ్చింగ్ ఉంటాయి. అది చేసిన తర్వాత వీ క్యాన్ డూ. బట్ మస్కులోస్కెలిటల్ కేసెస్ ఉంటాయి, ఇట్ డిపెండ్స్, అన్నీ ఒక కేసెస్ మీద డిపెండ్ ఉంటాయి. కేసు ఎలా ఉంది, మీకు బ్యాక్ పెయిన్ ఉందా, మీకు స్ట్రోక్ ఉందా, మీకు స్పైనల్ కార్డ్ ఉంది, అది పట్టుకొని వీ హ్యావ్ టు లుక్ ఎట్ వాట్ ఏరియా పెయిన్ వస్తుంది, ఎలా మేనేజ్ చేయొచ్చు. అది దాన్ని కూడా వీ హ్యావ్ సెవెరల్ ఎక్విప్మెంట్స్, అది మేనేజ్ చేసుకొని వీ క్యాన్ క్యారీ ఆన్ ద థెరపీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్టిమ్యులేషన్స్ అనేవి యూజ్ చేస్తుంటారు కదా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కోసం. కొందరు ఫిజియోథెరపీ స్పెషలిస్టులు స్టిమ్యులేషన్ ఇవ్వడానికి ఇష్టపడరు. అసలు స్టిమ్యులేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? స్టిమ్యులేషన్ గురించి మీ ఎక్స్ప్లెనేషన్. స్టిమ్యులేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ థెరపీ అండి, ఇట్స్ నాట్ కంప్లీట్లీ డిపెండెంట్. స్టిమ్యులేషన్ అంటే దానికి కూడా క్రైటీరియా ఉంటుంది, కొంత పేషెంట్స్కి క్రైటీరియా ఉంటుంది, కాంట్రాఇండికేషన్స్ ఉంటుంది, ఇండికేషన్స్ ఉంటుంది. ఏ పేషెంట్స్కి పెట్టాలి, ఏ పేషెంట్స్కి పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇంప్లాంట్స్ ఉన్నాయి, స్టీల్ ఇంప్లాంట్స్ ఆర్ సంథింగ్ ఆపరేషనల్ ఇంప్లాంట్స్ ఉంటే వీ కెనాట్ యూస్ స్టిమ్యులేషన్. ఇంకా యూ హ్యావ్ పేస్ మేకర్స్, యూ హ్యావ్ సమ్ ఇంప్లాంట్స్ ఉంటే కూడా వీ కాంట్ పుట్. ఇంకా కొన్ని న్యూరాలజికల్ కండిషన్స్ ఉంటాయి, దానిలో కూడా వీ కాంట్ యూస్ స్టిమ్యులేషన్. బట్ మెజారిటీ స్ట్రెంథనింగ్ కోసం, పెయిన్ కంట్రోల్ కోసం స్టిమ్యులేషన్ యూస్ చేస్తారు. ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్, దాంట్లో కూడా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కూడా చాలా ఉంటాయి. సో ఒక పర్టికులర్ డిస్కస్ చేస్తే ఇట్ విల్ టేక్ హోల్ డే అండి. సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడిగాను, వాటి గురించి చెప్పండి. సైడ్ ఎఫెక్ట్స్ గురించి అంటే అది కూడా చాలా సబ్జెక్టివ్ అండి. ఇఫ్ మీ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 50 నుంచి ఒక పేషెంట్ ఉంటారు, స్కిన్ ఇరిటెంట్స్ ఉంటుంది, వీ కాంట్ అప్లై ప్యాడ్స్, జెల్ సరిగా పట్టుకోదు,
స్టిమ్యులేషన్ కరెంట్ సరిగా స్కిన్ రెడ్ అయిపోతుంది. దాట్స్ వెరీ రేర్. ఇఫ్ అలా అయితే వీ విల్ స్టాప్ ద స్టిమ్యులేషన్, వీ డోంట్ కంటిన్యూ. జస్ట్ జనరల్ లోకల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కిన్ కండిషన్స్ పట్టుకొని, లేకపోతే చాలా సెన్సిటివ్ ఉంటారు పేషెంట్స్, దే కెనాట్ టాలరేట్ ఈవెన్ చిన్న స్టిమ్యులేషన్ కూడా. సో వీ డోంట్ ప్రొసీడ్ విత్ దట్ పేషెంట్స్కి. జస్ట్ నార్మల్ ఎలా ఉంటారు, నార్మల్ రియాక్షన్ ఉంటుంది, వీ కెన్ కంటిన్యూ, అదర్వైజ్ వీ వోంట్. ఇప్పుడు పేషెంట్ అనేది ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారనుకోండి, అతను డైలీ ఫిజియోథెరపీ చేయించుకోవాలా, చేయించుకుంటే ఎంత టైం కేటాయించాలి? ఫిజియోథెరపీ అంటే దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఫీల్డ్. అంటే ఇది చాలా డిబేటబుల్. ఎంత టైం పడుతుంది, ఎంత అవుతుంది, వీ కాంట్ గివ్ అ పర్టికులర్ టైం ఫ్రేమ్. ఓకే, 1 yearలో యూ విల్ వాక్, 6 monthsలో యూ విల్ వాక్, 5 monthsలో మీ చేయి వచ్చేస్తుంది, 4 months. ఇది టైం పీరియడ్ వీ కాంట్, బికాస్ ఇట్స్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ కండిషన్ పైన ఉంటుంది, పేషెంట్ చేసే ఎక్సర్సైజ్ పైన ఉంటుంది, ఎంత టైం నుంచి చేస్తున్నాయి. ఒక రోజులో రాదు. రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ అ డే, ఇది ఒక ప్రాబ్లం ఉంది. సో మీరు డైలీ యాజ్ అన్ ఒక కంపిటేటివ్ అథ్లీట్ ఉంది కదా, ఒలింపిక్కి వెళ్ళే వాళ్ళలాగా, ఆ అథ్లీట్ ఎంత వర్క్ చేస్తాడు, ఆల్మోస్ట్ ఈక్వల్గా అలా పేషెంట్ వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. స్ట్రోక్ పేషెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళకి మూమెంట్స్ మళ్ళీ రీగైన్ చేయడానికి, వాళ్ళ లైఫ్ మళ్ళీ నియర్ నార్మల్ రావడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. అండ్ ఇట్ టేక్స్ మంత్స్, ప్రాబబ్లీ ఇయర్స్ ఆల్సో. ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ కండిషన్ అండి మొత్తం. ఓకే, ఇప్పుడు మీరు తన్వీస్ రోబోటిక్ రీహాబిలిటేషన్ సెంటర్ అని పెట్టారు కదా, ఆ రోబోటిక్ అనే నేమ్ ఎందుకు యూస్ చేశారు? అదే అండి, మేము యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మేము ఆఫర్ చేసేది ఫెసిలిటీస్ ఎక్కడ లేదు. అండ్ పర్టికులర్లీ బికాస్ అవర్ డాక్టర్ జీవి సుబ్బరాల్ గారు, హీఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద ఫీల్డ్ అండ్ హీ ఇన్వెస్టెడ్ సో మచ్ ఇన్ రోబోటిక్స్. బికాస్ ఇది ఇంట్రొడ్యూస్ చేశారు ఇండియన్ మార్కెట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ మార్కెట్లో ఎక్కడ లేదు. అండ్ పేషెంట్స్కి ఒక ఆపర్చునిటీ ఉంది. ఎవరికి హూ ఆర్ అనేబుల్ టు బేర్ సచ్ టైప్ ఆఫ్ థెరపీ, ఎవరు అఫోర్డ్ కూడా చేసుకుంటారు, వాళ్ళు వచ్చి దీంతో చాలా బెనిఫిట్ చేయొచ్చు. ఎందుకంటే రైట్ నౌ దెర్ ఈజ్ క్లినిక్లో అయితే యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఎక్కడ లేదు ఇలాంటి ఫెసిలిటీస్. అంతే. మీ దగ్గరికి ఎక్కడెక్కడ ఏరియాస్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు వాళ్ళ గురించి? మా దగ్గర నుంచి చాలా ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ నాట్ అన్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ సెంటర్. సో మా దగ్గర అంత ఫెసిలిటీస్ లేదు స్టేట్ చేయడానికి. మా దగ్గర అన్ని అవుట్ పేషెంట్స్ వస్తారు, థెరపీ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మా దగ్గర నుంచి చాలా వస్తాయి ఆల్ ఓవర్ ద ఇండియా. నార్త్ నుంచి కన్సల్టేషన్, నిన్ననే ఒక కోల్కతా నుంచి వచ్చారు కన్సల్టేషన్ కోసం, మొన్న ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, అండ్ హైదరాబాద్ నుంచి అయితే చాలామంది వస్తున్నారు. బంజారాస్ నుంచి వస్తారు, ఇంకా ఇది దిల్సుఖ్ నగర్ నుంచి, సికింద్రాబాద్ నుంచి. వీ కవర్ ఆల్ ద ఏరియాస్ రైట్ నో బికాస్ డ్యూ టు ద కోవిడ్ వీఆర్ నాట్ సీయింగ్ దట్ మచ్ సర్జ్ ఆఫ్ పేషెంట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏమంటే మేము కూడా అంత పేషెంట్ తీసుకోలేదు. ఒక టైం లిమిట్ సెట్ చేసి ఈ పేషెంట్కి ఇంత టైం, ఆ పేషెంట్ ఇంత టైం. సో ఒకేసారి అంత పేషెంట్ మేనేజ్ చేయలేం బికాస్ ఆఫ్ ద కోవిడ్ రెస్ట్రిక్షన్స్. సో దానికోసం కూడా కొద్దిగా ఇబ్బంది. రైట్ నో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోలేదు ఎక్కువ పేషెంట్స్. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా కేసెస్ కూడా పెరుగుతున్నాయి కదా, కోవిడ్ స్ప్రెడ్ అవ్వకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి వ్యాక్సినేషన్. రైట్ నౌ మాకి వ్యాక్సినేషన్ ఒక ఆప్షన్ ఉంది. అండ్ బేస్డ్ ఆన్ అవర్ పారామెడికల్ అవర్ సర్టిఫికేట్స్ అండ్ వర్కింగ్ సర్టిఫికేట్స్, వీఆర్ ఆల్ ద థెరపిస్ట్ అండ్ అవర్ స్టాఫ్ ఆర్ బీయింగ్ వ్యాక్సినేటెడ్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ వ్యాక్సినేటెడ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏముందంటే మన రూల్స్ ఉన్నాయి. యాజ్ మీకు ముందుకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, WHO చేసేది గైడ్ లైన్స్, ఈ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఫాలో అవుతున్నాం. ప్రతి ఒక్క పేషెంట్కి చేసేది థెరపీ ఏరియాలో ఒక పేషెంట్ అయిన తర్వాత శానిటైజేషన్, ఇంకా ప్రాపర్లీ ప్రొటెక్టివ్ గేర్, మాస్క్స్, గ్లవ్స్, ఇది అన్నీ యూజ్ చేసి చాలా కేర్ఫుల్గా విత్ ఓన్లీ 1 పేషెంట్ అటెండెంట్తో వీఆర్ మేనేజింగ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ టైం స్లాట్స్ ఉన్నాయి. చాలా దగ్గర పేషెంట్స్ ఉండరు. ఒక పేషెంట్కి ఒక టైం ఉంటుంది. ఆ టైం మేనేజ్ చేసుకున్న తర్వాత వీఆర్ మేనేజింగ్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.
Down.